చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, జడ్జిమెంట్ కాపీని ఒకసారి పరిశీలిస్తే ఇది రెండు హత్యలకు సంబంధించి వేరువేరుగా జడ్జి తీర్పులు ఇచ్చినట్లుగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఏదైతే 120B రెడ్ విత్ 120B ఏదైతే కుట్రలో ఈ 5గురు కూడా భాగమైనట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది. అదేవిధంగా 302 IPC 302 సెక్షన్ ప్రకారం వీళ్ళందరూ కూడా మరణదండన విధించింది. ముఖ్యంగా కటారి అనురాధ కేసును ఒకసారి పరిశీలిస్తే మనం దీంట్లో ముఖ్యంగా A1 to A5 ఈ 5గురు కూడా కుట్ర భాగంలో దోషులుగా నిర్ధారించారు. అదేవిధంగా 302 సెక్షన్ IPC ప్రకారం కూడా వీళ్ళు కేసులో 5 మందికి కూడా డెత్ పెనాల్టీ విధించారు. అదేవిధంగా ఏదైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో కటారి మోహన్ ప్యానల్ అని చెప్పుకునే చింటూ ఏదైతే ఉన్నాడో అతనికి 70 లక్షల రూపాయలు ఇది అనురాధ కేసులో జరిమానా విధించారు. ఇందులో 50 లక్షల రూపాయలు కటారి మోహన్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా 20 లక్షల రూపాయలు ఎవరైతే ఆ ఘటనలో గాయపడినటువంటి వ్యక్తి సతీష్ నాయుడు ఉన్నారో ఆయనకు కూడా 20 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు. మిగతా నిందితులను చూసుకుంటే ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఈ కేసులో జరిమానా విధించడం జరిగింది. ఇక మిగతా ఏదైతే కటారి మోహన్ హత్య కేసులో కూడా కోర్టు ప్రత్యేకంగా తీర్పు వెలువరించింది. సీఎం దీంట్లో కూడా ఏదైతే IPC 302 అదేవిధంగా రెడ్ విత్ 120B కింద ఆ రెండు దాంట్లో కూడా నేరం రుజువు కావడంతో దీంట్లో కూడా 5గురు నిందితులకు కూడా 1000 రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా ఈ కేసులో కూడా 5గురిని కూడా డెత్ పెనాల్టీ విధించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో ఏదైతే A4 ఏదైతే ముద్దా ఎవరైతే ఉన్నారో అతనికి 307 కుట్రలో భాగంగా కూడా ఏదైతే హత్యాయత్నం నేరం కూడా రుజువు కావడంతో అతనికి 500 జరిమానా, జీవిత ఖైదు కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా A1 నుంచి A5 వరకు మిగతా ఇదే కేసులో 500 జరిమానా, జీవిత ఖైదు. ఈ 5గురికి కూడా ఏదైతే ఈ 307 సెక్షన్ సంబంధించిన దాంట్లో జీవిత ఖైదుతో పాటు 500 జరిమానా కూడా విధించారు. ఈ శిక్షలన్నీ కూడా ఏకకాలంలో అమలు కావాలని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. మరణదండన అమలు చేసేకి ముందు హైకోర్టులో దీని మీద ఒక నిర్ధారణ కూడా తీసుకోవాలని చెప్పి జడ్జి ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. అందుకని మొత్తం కేసు రికార్డులన్నీ కూడా హైకోర్టుకు పంపించాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఈ కేసులో ఎవరైతే సాక్షులు దాదాపు 130 మందిని చేర్చినప్పటికీ 57 మంది సాక్షులను విచారించారు. ఇందులో 16 నుంచి 14 మంది సాక్షులు తప్పుడు సాక్ష్యం చెప్పినట్టు కూడా కోర్టు ధృవీకరించింది. వారందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఎవరైతే నిందితులుగా నిర్ధారణ ఉరిశిక్ష పడినటువంటి నిందితులను కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. సెంట్రల్ జైల్లో హైకోర్టుకి వీళ్ళు అప్పీల్కి వెళ్లే అవకాశం ఉందని చెప్పి అతను చింటూ తరపు న్యాయవాది విజయచంద్రారెడ్డి చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ కేసులో అయితే సాధారణంగా చూసుకుంటే హ్యాంగింగ్ అనేది విధించే అవకాశం లేదు, కానీ తమ వాదనలన్నీ వినిపించాము. జడ్జి అన్ని పరిగణలో తీసుకున్నప్పుడు కూడా ఫైనల్ గా డెత్ పెనాల్టీ విధించారని చెప్పి చింటూ లాయర్ ఎవరైతే విజయచంద్రారెడ్డి చెప్తున్నారో దీని మీద హైకోర్టుకి త్వరలోనే అప్పీల్ చేస్తామో కూడా వెళ్తున్నారు. హైకోర్టు ధృవీకరణ వచ్చిన తర్వాతే శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందుకు మామూలుగా అప్పీల్ చేసుకోవడానికి 90 రోజుల గడువు ఉంటుంది కదా, వీలైనంత తొందరగానే హైకోర్టును అప్రోచ్ చేద్దాం. ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. మరణదండన శిక్ష పడే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదని చెప్పి కూడా నిందితుల తరఫున న్యాయవాదులు అయితే చెప్తున్న ఈ కేసులో మొత్తంగా చూసుకుంటే ఏదైతే 2002 నుంచి ఈ కేసు ట్రయల్ కి వచ్చింది. దాదాపు 3 ఏళ్లుగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. అయితే ఈ 3 ఏళ్లుగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. మొత్తం 23 మంది ఇందులో నిందితులుగా ఉన్నప్పటికీ ఏదైతే ట్రయల్ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి చనిపోయాడు. అదేవిధంగా కాళహస్తికి చెందినటువంటి మరో వ్యక్తిని నిర్దోషిగా కోర్టు అప్పట్లోనే ప్రకటించింది. ఈ నెల 24న జరిగినటువంటి కోర్టు ఏదైతే తీర్పు విచారణలో 23 మందిలో 18 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 5గురు చింటూతో పాటు ఏదైతే A1 to A5 ఎవరైతే ఉన్నారో వీళ్ళ 5గురి మీద కూడా ఈ నేరాలన్నీ రుజువైనట్లు కోర్టు నమ్మిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా దోషులుగా తీర్చింది. శిక్ష ఏంటనేది ఈ రోజు ఖరారు చేస్తామని చెప్పి ఆ రోజు వాయిదా వేసిన నెలలో ఈ రోజు 5గురికి కూడా ఈ రెండు హత్యలకు సంబంధించిన దాంట్లో మరణదండంతో పాటు జరిమానా కూడా విధించడం జరిగింది. వీరి ఈ అప్పీల్ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం వేచి చూడాలి. అయితే ఈ మరణదండన ధృవీకరణ హైకోర్టు ధృవీకరణతో జరగాలని చెప్పి కూడా ఆ జడ్జి స్పష్టం చేసిన నేపథ్యంలో నిందితులను వెంటనే కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.